కళ్ల ముందే పంటలు ఎండిపోతూ సాగర్ ఆయకట్టు రైతాంగం తల్లడిల్లిపోతుంటే ప్రభుత్వానికి కనీసం పట్టించుకోవడం లేదు. పైగా సాగర్లో నీటి నిలవలేదు. పంటలకు నీరివ్వలేమని చేతులెత్తేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పర్యటించిన ఆయన మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పర్యటన సందర్భంగా తమకు తీపి కబురు అందుతుందని భావించిన సాగర్ పరివాహక ప్రాంత రైతులు పొంగులేటి వ్యాఖ్యలతో కంగుతిన్నారు. అయితే నాగార్జున సాగర్లో 514 అడుగుల నీరున్నప్పటికీ రైతులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2015లో సాగర్లో 508 అడుగులు ఉన్న టైంలో కూడా రైతుల కోసం నీటిని విడుదల చేసింది నాటి బీఆర్ఎస్ సర్కార్. ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలోని నాగార్జున సాగర్ గాని శ్రీశైలం ప్రాజెక్టు కానీ నీరు సరిగా రాలా. నీరు లేక ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే రైతులకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. కృష్ణా పరివాహక ప్రాంతంలోని నాగార్జున సాగర్ గాని శ్రీశైలం ప్రాజెక్టు కానీ నీరు సరిగా రాలా. నీరు లేక ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే రైతులకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం.